హాయ్ ఫ్రెండ్స్. నిన్న ఈరోజు అన్సీన్ కూడా చూస్తే కనుక చూడకపోతే ఈ పాయింట్స్ చూడండి. 2, 3 ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. ప్లస్ నిన్న ఎపిసోడ్లో ఇంకా కొంచెం క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ నిన్న ఎపిసోడ్ వల్ల ఎవరికి అడ్వాంటేజ్ అవుతుందో కూడా ఇంకొకసారి క్లారిఫై చేస్తాను. అప్పుడు మొత్తం రివ్యూ చూడండి. చూసిన తర్వాత మీ కమెంట్స్ చేయండి అండ్ ఆల్సో వీడియోని లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు అన్సీన్లో 2, 3 ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్, నిన్న నేను చెప్పినట్టు నిన్న సిరి జెస్సీ మాట్లాడుకుంటున్నప్పుడు సిరి మాట్లాడింది. నిన్న ఆల్రెడీ నేను రివ్యూలో చెప్పాను. 6 ఎలిమినేట్ అయితే 5 అమ్మాయిలే ఎలిమినేట్ అయ్యారు, ఒకడే అబ్బాయి ఎలిమినేట్ అయ్యాడని. సో దాన్ని బట్టే హౌస్ మేట్స్కి ఆల్రెడీ జెస్సీ, సిరి ఇంకా కొంతమందికి అర్థమైంది లోబో సీక్రెట్ రూమ్లోనే ఉన్నాడు, లోబో ఎలిమినేట్ అవ్వలేదు అని. ఎందుకంటే లోబో పేరు వాళ్ళు ఎలిమినేషన్లో కౌంట్ చేయలేదు. అలాగే ఈరోజు అన్సీన్లో కూడా సన్నీ ఒక మాట చెప్పాడు, లోబో మళ్ళీ రావాలని. సో ఈ రెండు కంపేర్ చేసుకుంటే హౌస్ మేట్స్ అందరికీ లోబో ఎలిమినేట్ అవ్వలేదు. సో లోబో మళ్ళీ తిరిగి వచ్చిన సర్ప్రైజ్ అంటే యాక్షన్ చేస్తారేమో కానీ మరీ అంత సర్ప్రైజింగ్ అయితే ఉండదు, ఎందుకంటే వాళ్ళకి అందరికీ ఐడియా ఉంది కాబట్టి. సో సీక్రెట్ రూమ్ ఫ్లాప్ అని ఇంకొకసారి మనకి ప్రూవ్ అయింది. సో అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, షణ్ముఖ్ సిరికి మానస్ రీజన్ తప్పు అన్నట్టు చెప్పాడు. ఇక్కడ నేను షణ్ముఖ్ గురించి నిన్న చెప్పాను, అందరినీ మనుషులు చదువుతున్నాడని. సో అదే ఈ రోజు కంటిన్యూ అవుతూ వచ్చింది. అండ్ యాక్చువల్గా షణ్ముఖ్ ఇదే కొంచెం ఇంకా ఎక్కువ చేస్తే ఓవర్ స్ట్రాటజీ కాజల్ చేసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు దాకా అయితే బాగానే ఉంది. సో ఇంకా ఎక్కువ చేయకుండా కంట్రోల్ చేసుకుంటే షణ్ముఖ్ ఇంకా బెటర్. ఎందుకంటే షణ్ముఖ్ ఇక్కడ సజెషన్ కూడా ఇచ్చాడు, ఎవరి గేమ్ వాళ్ళు ఆడిన. సో సిరి సజెషన్ సిరివి అన్నట్టు ఉంటే బాగుండేది అని నాకు అనిపించింది. మీకు ఏమనిపించిందో కింద అయితే కమెంట్ చేయండి. సో కానీ నిన్నటి అంటే చదివే విధానం అయితే షణ్ముఖ్ స్ట్రాటజీ అయితే బాగానే వర్కౌట్ అవుతా వచ్చింది. ఇప్పుడు దాకా అందరినీ చదువుతున్నాడు. బేసికల్గా ఫస్ట్ చదివి అవతల వాళ్ళు నెగిటివ్ పాయింట్స్ తీసుకొస్తే ఆ నెగిటివ్ పాయింట్ని పోర్ట్రే చేయాలని చూస్తే షణ్ముఖ్ స్ట్రాంగ్ అవుతారు, మిగతా వాళ్ళు వీక్ అవుతారు అనేది షణ్ముఖ్ స్ట్రాటజీ. ఇక్కడ కాజల్ని షణ్ముఖ్ ఎందుకు డిఫరెన్షియేట్ చేయాలంటే కాజల్ అయితే ఇది నా స్ట్రాటజీ అని చెప్పుకుంటూ వెళ్తుంది, షణ్ముఖ్ అలా చెప్పుకోవట్లేదు. సో అందుకని ఆ చెప్పుకోకుండా ఉండాలి స్ట్రాటజీ అంటే. సో ఆ విషయంలో షణ్ముఖ్ అప్రిషియేట్ చేయొచ్చు, బట్ అది ఇంకా తెగేదాకా రాకూడదు. సో ఇప్పుడు కొంతవరకు షణ్ముఖ్ సక్సెస్ అయ్యాడు కాబట్టి ఇలా కంటిన్యూ చేయకుండా ఇంకా ఆపేసుకుంటే అంటే ఆల్రెడీ చేసినంత వరకు ఓకే, ఎక్కువ చేయకుండా ఉంటే బాగుంటుంది అనిపించింది. మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ చేయండి. ఇప్పుడు నిన్న ఎపిసోడ్లో మళ్ళీ ఇంకొకసారి క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సన్నీ అండ్ ప్రియా ఇద్దరున్నారు. ప్రియా ఆల్రెడీ ముందు సీన్లో మీరు చూసుంటే షణ్ముఖ్ సిరి అనుకుంటా, ఇంకెవరన్నా కూడా ఉండొచ్చు, క్లియర్గా చెప్పింది నేను చాలా సిల్లీ రీజన్ చెప్తాను, అప్పుడు ఏం చేస్తారో చూద్దాం సన్నీ అని అయితే చెప్పింది. సో అందుకని కావాలని సన్నీకి ఇన్స్టిగేట్ చేయాలనో సన్నీని ప్రొవోక్ చేయాలనో ట్రై చేశారు. ఇక్కడ సన్నీ 2 విధాలుగా రియాక్ట్ అవ్వచ్చు. ఒకటి, అలాంటి పిచ్చి రీజన్స్ ఎందుకు చెప్తున్నావు అని చెప్పి కొంచెం ఆర్గ్యుమెంట్ అయ్యి కొంచెం పిచ్చి వర్డ్స్ రిలీజ్ చేయడం ఒక మెథడ్. అది చేస్తుంటే సన్నీ ఖచ్చితంగా రాంగ్. ఇప్పుడు సెకండ్ రీజన్, ఒకవేళ ఒప్పేసుకున్నాను అనుకోండి రీజన్, ఒక ప్రియా రీజన్ ఒప్పేసుకుంటే ఏమైంది, ప్రియా వాళ్ళ స్ట్రాటజీ వర్కౌట్ అయిపోయినట్టు. అలా వేరే వాళ్ళ స్ట్రాటజీ వర్కౌట్ చేసేదానికి కాకుండా వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకోవాలి కాబట్టి సన్నీ దాన్ని కౌంటర్ చేసి ప్రియా రీజన్ యాక్సెప్ట్ చేయడం అయితే నిన్న అందుకనే కరెక్ట్ అన్నాను. బట్ అట్ ద సేమ్ టైం సన్నీ చేసిన మిస్టేక్స్ కూడా చెప్పాను నేను. శ్వేతా పేరు తీసుకురావడం కానీ, లేకపోతే ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు అంతకు ముందు రీజన్స్ అని చెప్పడం, నా ఇష్టం నా స్ట్రాటజీ నేను ఆడుకుంటాను అలా చెప్పకుండా మామూలుగా నువ్వు ఇలా చేసావు, దానికి నన్ను నచ్చలేదు, ఆ కౌంటర్ చేయడానికి నేను చేశానని చెప్తే ఇంకా బాగుండేది. అట్ ద సేమ్ టైం రవితో మాట్లాడేటప్పుడు కూడా కొంచెం మంచిగా మాట్లాడుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే రవి కొంచెం కన్సోల్ చేసి ఇది నీ వల్ల కాదు, ఇలా చేశాను, ప్రియా వల్ల నువ్వు నామినేట్ చేయవు, ఇది ప్రియా స్ట్రాటజీ నేను నామినేట్ చేయడం. ప్రియా స్ట్రాటజీ కూడా రవి నామినేట్ చేయాలనే, ఎందుకంటే ప్రియాకి ఒకవేళ సన్నీ ఒప్పుకున్నా, ప్రియాకి ఆల్రెడీ రవి మీద కూడా కొంచెం ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఒప్పుకున్నా కూడా రవినే నామినేట్ అవుతాడు. సో ప్రియాకు 2 విధాలుగా బెనిఫిట్. ఒకవేళ ప్రియాకు నిజంగా ఇది సన్నీని ఇరకటంలో పెట్టాలనుకుంటే రవి పేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ ప్రియా వేరే వాళ్ళ పేరు అంటే తను క్లోజ్గా ఉన్న పింకీ పేరు ఎవరి పేరు అనే చెప్పొచ్చు. బట్ రవి పేరే చెప్పడానికి రీజన్ అంటే ప్రియా కూడా కొంచెం డౌట్ ఉంది. ఒకవేళ సన్నీ ఒప్పేసుకుంటే పర్లేదు అంటే రవి నామినేట్ అవుతాడు, కానీ వేరే తన ఫ్రెండ్స్ ఎవరు నామినేట్ అవ్వాలని ప్రియా స్ట్రాటజీ. సో అది ఖచ్చితంగా కౌంటర్ చేయాలి కాబట్టి సన్నీ చేసింది అయితే కరెక్టే. బట్ అట్ ద సేమ్ టైం సన్నీ మిస్టేక్స్ కూడా నేను ఆల్రెడీ చెప్పాను. శ్వేత పేరు తీయడం కానీ, ఇంకొకటి రవితో కొంచెం ఆర్గ్యుమెంట్ కొంచెం ఎక్కువగా గట్టిగా మాట్లాడడం కానీ, ఈ 2 చిన్న మిస్టేక్స్ ఉన్న సన్నీలో, మిగతా అంతా కరెక్ట్గానే చేసినట్టు. ఇప్పుడు థర్డ్ లాస్ట్, ఈ ఇన్సిడెంట్ వల్ల ఎవరికి ఎంత బెనిఫిట్ అవుతుంది, ఖచ్చితంగా రవి ఓటింగ్. మీరు చూసుంటారు ఈరోజు రవి చాలా లీడింగ్లో సెకండ్ పొజిషన్కి వెళ్ళాడు. ఆ రవికి ఓట్ బ్యాంక్ రావడానికి మెయిన్ రీజన్ మొన్న నాగార్జున గారు టార్గెట్ చేయడం అండ్ నిన్న రవి మిస్టేక్ లేకుండా అనవసరంగా రవి ఎఫెక్ట్ అవ్వడం. ఎందుకంటే అక్కడ డిస్కషన్స్ అన్ని వర్సెస్ ప్రియాలో రవి ఎఫెక్ట్ అయ్యాడు కాబట్టి. సో ఖచ్చితంగా దీనివల్ల ఈ ఎపిసోడ్ వల్ల రవికి అయితే ఓటింగ్ 100% పెరుగుతుంది. సో రవికి ఇది చాలా అడ్వాంటేజ్ అవుతుంది. దీన్ని ఇంకా బిల్డ్ చేసుకుని ఇంకా బాగా చేస్తే ఖచ్చితంగా టాప్ 5, 6, 7కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి రవికి.
సెకండ్, ఈ రోజు జెస్సీకి సీక్రెట్ టాస్క్ వస్తుంది. సో జెస్సీ కూడా ఈరోజు పైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో బేసికల్గా బిగ్ బాస్ ఎంతమందిని కుదిరితే అంతమంది స్ట్రాంగ్ చేద్దామని చూస్తున్నాడు. ఆల్రెడీ సన్నీ అండ్ షన్ను స్ట్రాంగ్లో ఉన్నారు. శ్రీరామ్ చంద్రకి కొంచెం బూస్ట్ ఇస్తే ఇంకా బాగుంటుంది. శ్రీరామ్ చంద్ర కూడా స్ట్రాంగ్ వస్తాడు. శ్రీరామ్ చంద్ర ఆల్రెడీ లాస్ట్ వీక్ ముందు దాకా చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. లాస్ట్ వీక్ ఒకటే కొంచెం స్క్రీన్ స్పేస్ తగ్గించారు, బట్ శ్రీరామ్ చంద్ర కూడా స్ట్రాంగ్ అవుతాడు. ఇప్పుడు రవిని ఈ సింపతితో క్రియేట్ చేసి రవిని కూడా పైకి తీసుకొస్తారు. అలాగే జెస్సీకి ఈరోజు సీక్రెట్ టాస్క్ ఇస్తే జెస్సీ కూడా పైకి వస్తాడు. సో బేసికల్గా 5 అబ్బాయిలు చాలా స్ట్రాంగ్గా చూపిస్తారు. అండ్ మానస్ కూడా ఎలా కన్సిస్టెంట్గా ఉన్నాడు కాబట్టి ఈసారి బిగ్ బాస్ ఏ సీజన్లో లేనంత క్లోజ్గా అయితే ఉంటుంది. సో అందుకని ఇది బిగ్ బాస్ ప్లాన్ వర్కౌట్ అయినట్టే కనిపిస్తుంది. మీకు ఏమనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమనిపించిందో, అంటే ఈ ఎక్స్ప్లెనేషన్ ఏమనిపించిందో కింద అయితే కమెంట్ చేయండి. అండ్ డీసెంట్గా రిప్లైస్ ఇస్తే మీ పాయింట్ వ్యాలిడ్ అనిపిస్తే నేను నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ రివ్యూలో ఏదైనా పాయింట్ మిస్ అయితే నేను మీ పేరు మీ నేమ్ మెన్షన్ చేసి ఆ పాయింట్ అయితే చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ గుడ్.